అవకాశవాదులకి ఇలాంటి అవకాశం ఇస్తే అన్నయ్య పరువు పోగొడతారు. అన్నయ్య, ఇది వదినకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుంది, అందులో సందేహమే లేదు. నాకు కావాలన్నయ్య. నాకు కూడా కావాలి. లేదు, నాకే కావాలన్నయ్య. నాకు కావాలి. నాకే కావాలి. బాబుగారు నాకే కావాలి. బాబు, నా కూతురికి ఇప్పించండి. ఒకే గిన్నెలో అన్నం వండి 10 చేతులు తినాలంటే ఇలాగే ఉంటుంది రఘు. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. అది కరెక్ట్. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నీతోనే పెరిగాను. నేనెలాంటిదాన్నో నీకు తెలుసు. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు బానే సంపాదించుకుంటున్నారు. నేను మాత్రం ఒక్క రూపాయి కూడా సంపాదించనే లేదు. ఇదైనా నాకు ఇప్పించన్నయ్యా. అడగట్లేదు, బతిమాలుతున్నాను. నాకిస్తావని నమ్ముతున్నాను. ఈ ఇంటి ఆడపడుచుగా నా గౌరవం నిలబెట్టన్నయ్యా, ప్లీజ్. మొదటిసారి తప్పటడుగు వేశారని పిల్లలకి నడక నేర్పించకుండా ఉంటామా బాబుగారు? నాకు రెండోసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి నేనేంటో చూపిస్తాను. మీ పేరు నిలబెడతాను. నాకిచ్చేలా చూడండి బాబుగారు. మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి. పద. భగవంతుడా, ఆ కాంట్రాక్టు పురుషులకు ఇవ్వాల్సింది కదా. నేను పట్టేసుకునేవాడిని. ఏదేమైనా సరే ఆ కాంట్రాక్టు దీనికి రాకుండా చూడు. పద్మం, వస్తే పద్మం. ఏమండి, ఇంట్లో 4-5 ఆడవాళ్లు ఉన్నప్పుడు ఏ ఒక్కరో లబ్ధి పొందారు అన్న ఆలోచన ఇంకొకరికి రాకూడదు. పనిలో ఏ తేడా ఉండకూడదు. నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఆద్య, శ్రీను, ఇలా రండి. మీ అందరి మాటలు విన్నాను. కానీ ఒక పని బాధ్యత తీసుకోవడం అంటే దానికి న్యాయం చేసే సామర్థ్యం కూడా ఉండాలి. అవును పెదనాన్న.